హాయ్ అండి, అందరికీ నమస్తే. మన దేశంలో అనేక జాతి పశువులున్న ఒంగోలు గిత్తకున్న ప్రాధాన్యత మాత్రం అసాధారణం. భారతదేశం గర్వించదగిన ఈ పశుజాతి ఇప్పుడు అంతర్జాతీయ ఖ్యాతి పొందింది. ఒంగోలు జిల్లా కరవెదిలో పుట్టిన ఒంగోలు జాతి గిత్తలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాయి. మరి ఈ గిత్తల ప్రత్యేకత ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎప్పటిలాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో కరవది గ్రామం. ఇక్కడి రైతులకి ఎద్దులు, ఆవులంటే ఎంతో గౌరవం. ఒంగోలు జాతి గిత్తలు ఈ ఊరికి ఎంతో పేరైతే తీసుకొచ్చాయి. 1960లో పోలవరపు హనుమయ్య అనే రైతు తన వద్ద ఉన్న ఎద్దును బ్రెజిల్కు విక్రయించగా ఇప్పుడు అదే సంతతికి చెందిన ఆవు అంతర్జాతీయ విపణిలో రికార్డు స్థాయి ధరనైతే సాధించింది. అయితే గ్రామస్తులు ఇవి మా ఊరివేని గర్వంగా అయితే చెప్తున్నారు. అప్పట్లో మా ఊర్లో ప్రతి ఇంట జత ఎడ్లు ఉంటాయని, వ్యవసాయం గేదెల పందులతో మాకు గుర్తింపు ఉండేదని, కానీ ఇప్పుడు దాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేక చర్యలైతే అవసరమని చెప్తున్నారు. పోలవరపు హనుమయ్య ఆ ఎద్దును బ్రెజిల్కి విక్రయించగా అప్పట్లో ఢిల్లీలో జరిగిన పోటీల్లో ఆ ఎద్దు ప్రథమ బహుమతి అయితే సాధించింది. స్వయంగా అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు అభినందించారు. ఒంగోలు ఎద్దులు భద్రపరిచి కొత్త జాతులను అభివృద్ధి చేస్తూ విదేశాల్లో రైతులు తమ వ్యవసాయాన్ని మెరుగైతే పరుచుకుంటున్నారు. అయితే మన దేశంలో మాత్రం వీటి సంఖ్య తగ్గిపోవడం కొంచెం ఆందోళన కలిగించే విషయం. అసలు ఈ ఒంగోలు గిత్తల ప్రత్యేకత ఏమిటి అంటే తెల్లటి శరీరం, సౌష్టంగా ఉండే నిర్మాణం, కాడి కడితే 5-6 ఎకరాలు దున్నే బలం, వేడి వాతావరణాన్ని తట్టుకునే శక్తి, అనారోగ్యానికి గురి అయ్యే అవకాశం చాలా తక్కువ. ఇంతటి శక్తివంతమైన పశువుల జాతి అసలు ఎందుకు తగ్గుతోంది, రైతులు ఏమంటున్నారు అనేది కూడా మనం తెలుసుకుందాం. ఒంగోలు గిత్తల సంఖ్య తగ్గిపోవడానికి కారణాలు ఏంటంటే గతంలో ప్రతి రైతుకి ఎద్దులైతే ఉండేవి, కానీ ట్రాక్టర్లు రావడంతో వీటి అవసరం అయితే తగ్గిపోయింది. ముఖ్యంగా వరి సాగు తగ్గిపోవడం, వాణిజ్య పంటలు పెరగడంతో ఎద్దుల పోషణ అయితే కష్టమైంది. ఇప్పటి వ్యవసాయం మొత్తం యంత్రాలపైన ఆధారపడి ఉంది. ట్రాక్టర్లతో పని అవుతుంది. ఎద్దుల అవసరం తగ్గిపోయింది. బ్రెజిల్లో ఒంగోలు గిత్తలకు ఎందుకంత క్రేజ్ ఉందో కూడా తెలుసుకుందాం. భారతదేశంలో వ్యవసాయం కోసం ఒంగోలు గిత్తలను అయితే ఉపయోగిస్తారు, కానీ బ్రెజిల్ వంటి దేశాల్లో వీటిని ప్రధానంగా మాంసం ఉత్పత్తి కోసం పెంచుతున్నారు. ఒంగోలు గిత్తల మాంసంలో కొవ్వు శాతం తక్కువ. అవి 1100 కేజీల బరువు అయితే పెరుగుతాయి. దీనివలన బ్రెజిల్లో 80% ఒంగోలు జాతి నుంచి పుట్టినవే. అయితే ఒంగోలు గిత్తలతో కొత్త జాతులను అయితే అభివృద్ధి చేస్తున్నారు. ఉదాహరణకి బ్రాహ్మణ క్యాటిల్ అనే జాతి ఒంగోలు గిత్తల నుంచి పుట్టింది. ఇంకా ఒంగోలు సేకరించి ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజేషన్ ద్వారా కొత్త జాతులను అభివృద్ధి చేస్తున్నారు. ఇది మన దేశంలో కూడా చేపట్టాల్సిన అవసరం అయితే ఉంది. రైతులు, శాస్త్రవేత్తలు చెబుతున్నట్లు ఒంగోలు గిత్తల పరిరక్షణపై ప్రభుత్వం దృష్టి సారించాలి. బ్రెజిల్ మాదిరిగా ఇక్కడ కూడా ప్రభుత్వ పశు సంరక్షణ కేంద్రాలను మెరుగుపరిస్తే ఒంగోలు గిత్తల గౌరవం మళ్లీ పెరుగుతుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 3 కేంద్రాలను అయితే ఏర్పాటు చేసింది. అయితే రైతులకు ప్రత్యక్షంగా సహాయం చేసే విధంగా మరిన్ని చర్యలైతే అవసరం. ఒంగోలు గిత్తలు ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి పేరు తెచ్చిన గొప్ప పశుజాతి, కానీ మనమే వాటిని కాపాడుకోవడానికి ప్రయత్నించాలంటే తప్పదు. సరియైన విధానాలు, పరిశోధన, ప్రభుత్వ సహకారం ఉంటే ఈ జాతిని మరింత అభివృద్ధి చేయవచ్చు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన పిఎస్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.